ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రాలు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ధైర్యంగా ఉండండి, భయపడవద్దు. మన దేవాది దేవుడు మన భయమును పారదోలే గొప్ప దేవుడని వాక్యము సెలవిస్తుంది. ఈ లోకములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన జన్మించారు. భయపడకూడని లూకాసు వార్త 2:10 దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. భయం అనేది మనందరి జీవితాల్లో ఓటమికి గురి చేస్తూనే ఉంది. భయము చేత అనేకులు అపజయాన్ని పొందుతూనే ఉన్నారు. విశ్వాసం ద్వారా దేవుణ్ణి ఆశ్రయించి మనము ఆ భయాన్ని జయించవచ్చు. దేవాది దేవుడు ఆ మరణ భయమును విరగొట్టినట్లుగా, తీసివేసినట్లుగా వాక్యము సెలవిస్తుంది. మన దేవాది దేవుడు అపజయమరగని జయశూరుడని మనము తెలుసుకోవాలి. దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం అంటుంది, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడాయను. అవునండి, జీవితకాలమంతా భయపడుచునే జీవిస్తున్న ప్రజలున్నారు. అవునండి, మన భయాన్ని మనము జయించటానికి దేవాది దేవుడు మన పక్షంగా నిలబడి ఉన్నారు. మనము నన్ను ఆశ్రయించి, ప్రభువా నా అపజయాలని విజయాలుగా మార్చమని, నా భయములో ధైర్యాన్ని ఇవ్వమని దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. దేవాది దేవుడు తప్పకుండా నీ భయాన్ని పారదోలి నీ అపజయాన్ని విరగొట్టి నీకు విజయమును అనుగ్రహిస్తాడు. విశ్వాసంతో ప్రార్థించి గొప్ప విజయాన్ని పొందండి. దేవుని ఆశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్.